మా డిప్యూటీ మేయర్ ఇంకొక అతను ముద్రనారాయణ అప్పటికప్పుడే అధికారులకు ఫోన్ చేసి అక్కడికి రమ్మని ఏం జరుగుతోంది ఇక్కడ వీళ్ళు అనేది స్టార్ట్ చేసాం. 2 రోజుల తర్వాత కమిషనర్కి ఒక మెమరాండం ఇచ్చినాం. పలానా చోట శ్మశానం భూకబ్జా అయిపోతూ ఉంది, మీరు దీన్ని కాపాడకపోతే కష్టము అంటే ఆమె ఆ రోజు 20 లక్షల రూపాయలు కాంపౌండ్ వాల్ కట్టేదానికి పెట్టి మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. డిమాండ్ అంటే నా మీద అతను మోపిన నింద, నేను శ్మశానాన్ని ఆక్రమిస్తున్నానని 10 కోట్లు విలువ చేసే శ్మశానాన్ని డిప్యూటీ మేయరు ఆక్రమిస్తున్నాడు అని చెప్పాడు అతను. ఈరోజు కూడా దాని మీద శ్మశానం కడిపై రాంపు చేస్తున్నారు. చేయని దానికి నాకు ఆధారాలు కావాలి. ఇప్పుడు నేను అతను అడిగాడు ఆధారాలు, ఇంటి బాడికి ఎట్ట కడుతున్నాడో రెక్చర్ లైఫ్ అనేసి మీకు ఇచ్చాను. ఆధారాలు అతను కూడా ఇవ్వండి, ఎంక్వైరీ చేసుకోమని. అది రేపు శనివారం 11 గంటలకి వాళ్ళ ఇంటికాడ టెంట్ వేస్తూ ఉన్నా. నాకు ఆధారాలు ఇవ్వకపోతే అక్కడే నేను నా భార్య ఇంకా ఊరు కూర్చోను, మేమిద్దరే కూర్చుంటాం వాళ్ళ టెంట్ కాడ. అక్కడ కూర్చుంటే నాకు ఆధారాలు ఇవ్వాలి. నువ్వు శ్మశానం ఈ అధికారుల ద్వారా వీళ్ళ ద్వారా ఆక్రమిస్తున్నామని చెప్పాను. మీరు చెప్పారు కదా 2 పట్టాలు వచ్చినాయి, వాళ్ళు శ్రీనివాసులు నాయుడు ఆ నాయుడు ఈ నాయుడు అని. వాళ్ళు నా దగ్గరికి వచ్చింది వాస్తవమే. నేను ఈ రెవెన్యూ ఆఫీస్కి పంపించిన అంతవరకే తెలుసున్నాను. మిగతా వాళ్ళు ఏం జరిగిందో మనకు తెలియదు. తర్వాత ఎంక్వైరీ చేస్తే డీటీనే పనులు నిలపమన్నాడు అని చెప్పాను. ఊరికే రెచ్చగొట్టి పిల్లకాయలందరినీ ఇంట్లో ఒకటి పెట్టుకొని ఇవన్నీ వద్దు. నేను అడిగేదానికి ఒకటే, శ్మశానం నేను ఆక్రమించినట్టుగా నాకు ఆధారాలు కావాలి, లేదా శేఖర్ రెడ్డి నీ ఇంటికాడ టెంట్ వేస్తా, లేదంటావా నేను మళ్ళా ఏం చేస్తాననేది మీ ఇష్టం. నేను ఒకటి చెప్తున్నా, మీరు అడిగిన దానికి సమాధానం చెప్పాలి. మీరు ఏదేదో వచ్చి మాట్లాడేసిపోతే ఎట్టా? నా మాడికి తోపు, నా మాడికాయలు, అహంకారము, గర్వము. ఏంది మీ గర్వం? మీకు డబ్బు ఉందని గర్వమా? అంటే నువ్వు తప్ప వేరేవాడు గుట్టలు వేసుకోకూడదు ఊర్లో. ఎట్టా? నాకు గుట్టలంటే పిచ్చండి. ఒకరోజు గుట్టల కోసం అడుక్కున్నా ఈ ఊర్లో. నాకు గుట్ట వేసుకునేది లేకుండా అందరిని అడుక్కున్నా. ఈరోజు దేవుడు ఇచ్చాడు, గుట్ట వేసుకుంటా ఉండా. దాన్ని కూడా ఎక్కడో ఒకసారి అప్పు పెట్టి చేసుకుంటా ఉండా. మీరు ఎందుకు ఊరికే దాని మీద గుట్టలు వేసుకునేదట్ట, బాడు కట్టేదట్ట? అంటే ఇంకెట్ట బాడు కట్టరా? ఒక డిప్యూటీ మేయర్గా ఉంటే 20,000 ఇస్తారు నాకు అక్కడ. డిప్యూటీ మేయర్ తెలుసా? శేఖర్ రెడ్డి తెలుసా? మళ్ళీ భార్యకి 6,000 ఇస్తారు, నాకు 20,000 ఇస్తారు. బాడు కట్టలేరా, అది కట్టలేరా? ఇవన్నీ వద్దో శేఖర్ రెడ్డి, నీకు మళ్ళా చెప్తున్నాను. నువ్వు ఊరికే గర్వము, అహంకారము అంటే నీకన్నా నాకు తక్కువ, నీకే ఎక్కువ ఉంది. నాకు శ్మశానం మీద ఆక్రమణ మీద వివరాలు కావాలి. సాక్ష్యాధారం లేకపోతే నేను ఉదయం ప్రసక్తిలా నువ్వు ఎన్ని కుక్కలు పెట్టుకుని నడిపిస్తూ ఉంటావో రోడ్లలో, శ్మశానంలో, నీ ఇష్టం. కాకపోతే నాకు ఆధారాలు లేకపోతే రేపు శనివారం 11 గంటలకి మీ ఇంటి ముందనే టెంట్ వేసి కూర్చుంటాం. ఇది ఇంకోటి అంటాను, అడుగొడుగు కార్పొరేటరు కరుణాకర్ రెడ్డి చెప్పి ఆర్సీ మునికృష్ణకి సైకిల్ గుర్తు ఓటేయండి అని చెప్పించు ఒకరి దగ్గరైనా. నువ్వు చెప్పినట్టు మేము చేస్తాం. ఆ ఫోటో చూపించేసింది ఇట్లా కరుణాకర్తో కూర్చో అంటే ఎమ్మెల్యేతో ఎవరు కూర్చోరా? ఒకటి చెప్తాను వింటారా మీరా? ఎమ్మెల్యే గట్టి గెలిచావయ్యా కరుణాకర్ రెడ్డి? చెప్పా. కౌంటింగ్ నేను ఉన్నా, ప్రత్యక్ష సాక్షి. ఎవరు గెలిచారో నాకు తెలుసు. నువ్వు చెప్పు 700 ఓట్లతో ఆమెను బయట తరివేసి నువ్వు డిక్లేర్ చేసుకున్నావా లేదా? రమ్మను శేఖర్ రెడ్డిని కానిపాకాని సత్యం చేస్తాం దీని మీద. మళ్ళీ మాట్లాడతావు ఇంకొకరి ఎన్నికల గురించి, రాజ్యాంగము తూట్లు పొడి చేసినారు. ఇక్కడ ఎన్నికలు కార్పొరేషన్ ఎన్నికలు కానీ, కార్పొరేషన్ ఎన్నికలు అంటే ఎమ్మెల్సీ ఎన్నికలు వీళ్ళు కూడా దౌర్జన్యం గురైనారు. ఎమ్మెల్సీ 4వ క్లాస్ చదివిన వాళ్ళు గ్రాడ్యుయేట్ ఓట్లు వేసినారా లేదా మీరు చెప్పండి. 4వ క్లాస్ చదివిన వాళ్ళు క్యాజువాలిటీ ఓట్లు వేశారు. అవునా కాదా మీరు చెప్పండి. మాకు ఒక సంబంధించిన ఒక ఆమె మా బూత్లో అసలు ఏమి చదవదు, ఆమె స్లిప్ కూడా తెలియదు. ఆమె వచ్చి ఓటింగ్కి వస్తే ఏమ్మా నువ్వేం చదివినావు ఓటింగ్కి వచ్చినంటే నాకు ఆడ ఇచ్చినారంటే నేను ఓటు వేస్తున్నాను. నేను పట్టుకుంటే నన్ను అరెస్ట్ చేసినారు. కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికల్లో వల్ల కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికల్లో ఒక సీరియల్ నెంబర్ ఉంటుంది. ఒక సీరియల్ నెంబర్ 1వ నెంబర్ సీరియల్ ఉంటే 70-80 ఏళ్ళు వయసులో ఉంటారు వాళ్ళు. వాళ్ళ దగ్గర 14 వయసులో వాళ్ళ దగ్గర ఓట్లు వేయించినాం కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికల్లో. రాజ్యాంగమా దాన్ని అంటారా చెప్పండి? దాన్ని రాజ్యాంగం అంటారా? ఒక రౌండ్ టేబుల్ వేసుకొని ఒక్కొక్కరు గుద్దేది
అవినయ్ రెడ్డి గారు మన ఎలక్షన్ కూడా ఇట్లా గుర్తుకోవచ్చా? రాజ్యాంగం తిరుపతిలో మీరు చేసిందే ఏదైనా రాజ్యాంగం. కార్పొరేషన్ ఎన్నికల్లో 23 ఇనామస్ చేశారండి. ఎట్లా చేసుకున్నారో మీరు చెప్పండి. దౌర్జన్యంగా లేదా వాళ్ళ సొంతంగా వచ్చేసినారా? చెప్పండి ఒకసారి, చెప్పమనండి. అధికార మతంతో అవాకులు చవాకులు పేలుతున్నాడు. ఇతని అధికార మతం ఏ స్థాయిలో వెళ్ళిందంటే, నేను డిప్యూటీ మేయర్ ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది, ప్రజాస్వామ్యం అంటే ఇతనికి లెక్కే లేదు. దానికి ఒక చిన్న మచ్చు తునగా ఒక ఉదాహరణ, నిన్న అతను మాట్లాడిన మాటలు స్పష్టంగా కనపడుతున్నాయి. నేనే కానీ తలుచుకుంటే భూ కబ్జాలు మొదలు పెడితే నీ మామిడి తోటనే కబ్జా చేస్తా. ఎంత అహంకార పూరితమైన మాట అండి. ఈ మాటని దయచేసి తిరుపతి ప్రజలందరూ, రాష్ట్ర ప్రజలందరూ కూడా వినాలని విజ్ఞప్తి చేస్తున్నా. మీడియా మిత్రులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, నియంత పాలనలో ఉన్నామా? ఇతను ఆర్సీ మునికృష్ణ వ్యవహారం ఎలా ఉందంటే, హిట్లర్, ముసోలి, గడాఫీ తలపిస్తా ఉంది తిరుపతిలో. ఏంటయ్యా నువ్వు మాట్లాడుతున్నావు? నేను మామిడికాయల తోటలో, నా తోటలో ఉన్న మామిడికాయల్ని తిరుపతిలో ఉన్న నాయకుడికి ఇస్తున్నానంట. నేను ఆ మామిడికాయల్ని, నా తోటలో మామిడికాయలు తిరుపతిలో ఉన్న నాయకులకి ఇవ్వడం నేరమా? అది పాపమా? నీలాగా పక్క పార్టీ బీఫామ్, వైకాపా పార్టీ బీఫామ్ మీద గెలిచిన కార్పొరేటర్ని దౌర్జన్యంగా, అరాచకంగా నడి రోడ్లో కిడ్నాప్ చేసి, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి, నువ్వు డిప్యూటీ మేయర్ అయినట్టు కబ్జా చేసిన వాళ్ళని నిరూపించు, లేదంటే బేషరతుగా క్షమాపణ చెప్పి కాణిపాకంకి వచ్చి నువ్వు కూడా ప్రమాణం చేయి. నేను నువ్వు నిన్న ఆరోపించిన ప్రతి మాట మీద వివరణ ఇస్తున్నా, నేను సవాల్ చేస్తున్నా. ప్రతి దాని మీద కూడా నేను కాణిపాకంలో వచ్చి ప్రమాణం చేసేదానికి సిద్ధంగా ఉంటా. నువ్వు డేట్ టు టైం ఫిక్స్ అయ్యి నేను వస్తా, ప్రమాణం చేస్తా, నీ సవాల్ విసురుతున్నా. ఎన్ని లక్షలు ఖర్చు పెట్టడం జరిగింది? ఈ డబ్బులంతా ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరిచ్చారు? నువ్వు చేసిన అరాచకాలేంది? వీటి మీద కూడా నువ్వు ఎలా 20,000 రూపాయల జీతగాడు ఈ విధంగా మెయింటైన్ చేస్తున్నావో తిరుపతి పేద ప్రజలందరూ కూడా ఆ సూత్రం మీద చెప్తే అందరూ కూడా పాపం నీ పేరు చెప్పి బతుకుతారయ్యా. మేము కూడా చెప్తాం, ఆర్సీ మునికృష్ణ ఇలా బతుకుతున్నాడు అద్భుతంగా, ఆ సూత్రాన్ని అందరం పాటిద్దాం, అద్భుతంగా బతకచ్చని చెప్తాం. ఏంది ఈ నీచపు మాటలు? సిగ్గు ఎగ్గు లేకుండా నిక్కచ్చిగా అబద్ధాలు ఆడుతున్నావు. అతను ఏమయ్యా అన్నాడంటే, నేను మీడియా మిత్రులతో 18వ డివిజన్ కార్పొరేటర్ భర్త శేఖర్ రెడ్డి శేఖర్ రెడ్డికి నేను ఫోన్ చేసినానని, శ్మశాన విషయం మాట్లాడానని నిరూపించు, లేదా కాణిపాకంలో వచ్చి ప్రమాణం చేయను. ఇంత దుర్మార్గంగా అంటే నేను ఆ మాటని మీడియా మిత్రుల దగ్గర ఎక్కడా నేను పలకల. గాంధీ విగ్రహం దగ్గర ఒక షాప్ పెట్టుకొని ఉంటే దాన్ని నేను కూల్పిచ్చేశాను. ఈ విషయంలో కూడా నేను నీకు సవాల్ చేస్తున్నా ఆర్పీ కృష్ణ. నేనే కానీ అసలు ఆ ఆర్పీ లక్ష్మి ఎవరో నాకు తెలియదు, ఆ షాప్ విషయం నాకు తెలియదు. ఎక్కడైనా నేను ఇన్వాల్వ్ అయ్యి ఆ షాప్ కూల్ చేస్తుంటే నేను వచ్చి ఈ విషయంలో కూడా నేను కాణిపాకంలో ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉంటా. డే టు టైం నువ్వు నిర్ణయించి వస్తా, లేదా నువ్వు కూడా వచ్చి ప్రమాణం చేయి, నా హస్తం ఉంది దాంట్లో. నువ్వు ఎలా డిప్యూటీ మేయర్ అయినావు, నువ్వు ఎలా కార్పొరేటర్ అయినావు, కరుణాకర్ రెడ్డి గారి భిక్షతో నువ్వు కార్పొరేటర్ అయినావు. నువ్వు నామినేషన్ వేసి
నేరుగా కరుణాకర్ రెడ్డి గారి ఇంటికి వచ్చి నీ కాళ్ళు పద్మావతిపురంలో కరుణాకర్ రెడ్డి గేట్ దగ్గర ఉంటే నీ చేతులు కరుణాకర్ రెడ్డి గారి కాళ్ళ మీద ఉంటాయి. దీనికన్నా దౌర్భాగ్యం ఏమైనా ఉందా ఆర్సి మునికృష్ణ? ఇంతకన్నా నీచం ఇంకేమైనా ఉందా ఆర్సి మునికృష్ణ? ఇది నీ స్థాయి. ఈ స్థాయి గారి గురించి మాట్లాడాలంటే కరుణాకర్ రెడ్డి గారు అభినయ్ రెడ్డి గారు చెప్పంపించారంట. నాతో చెప్పంపించింది, నీ గురించి మాట్లాడమనింది ఎంఆర్పల్లి పరిరక్షణ కమిటీ ప్రజలు. నీ పేరు నాకు చెప్పింది వాళ్ళే. నేను ప్రమాణానికి సిద్ధంగా ఉన్నా. ఏందయ్యా నీ అరాచకాలు? నీకు భిక్ష పెట్టింది కరుణాకర్ రెడ్డి గారు నువ్వు కార్పొరేటర్గా కావడానికి. దీనికన్నా దరిద్రం ఏమైనా ఉందా? దయచేసి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కూడా నేను ఒకసారి చూడమని చెప్తున్నా. ఈయన రోజు పసుపు చొక్కాలు వేసుకొని తిరుగుతాడు, ఒక రంగు చూసుకొని. ఇక్కడికి ఏమో తెల్ల చొక్కా వేసుకొచ్చాడు శాంతి దూతలాగా కరుణాకర్ రెడ్డి గారికి. ఏందయ్యా ఈ పగట వేషాలు ఆర్సి మునికృష్ణ? ఇది ఇతని నిజ స్వరూపం. దయచేసి మీడియా మిత్రులందరూ కూడా దీని ఇతని అర్ధచకాలని తిరుపతి ప్రజలు కూడా గమనించవలసిందిగా కోరుతున్నాను. నువ్వు డే టు టైం ఫిక్స్ చేయి. నేను ఈరోజు మాట్లాడిన ప్రతి మాట మీద కట్టుబడి ఉండా. నేను కాణిపాకానికి వచ్చి ప్రమాణం చేసేదానికి సిద్ధంగా ఉన్నా. ఆర్సి మునికృష్ణ సవాలా నువ్వు కూడా వచ్చి ప్రమాణం చేయాలి. కాణిపాకంలో నా మీద చేసిన ఆరోపణలు, ప్రతి ఆరోపణల మీద నువ్వు కూడా ప్రమాణం చేద్దాం. నువ్వు అంటున్నావు కదా మాకు 20,000 రూపాయలు జీతగాడు నాకేం లేదని. ఆ ప్రమాణాన్ని ఖర్చులు కూడా నేనే పెట్టుకుంటా. నిన్ను తొడుకోబోయేదాన్ని కూడా నా వాహనంలో నేనే తొడుకోబోతా. దానివల్ల సవాలు. ఇప్పుడు కన్నా నీ పద్ధతి మార్చుకోమని తీవ్రంగా హెచ్చరిస్తాను.